serial number 14, question number 1484, Sri Deputy CM garu. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ప్రభుత్వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది, దాని నివేదిక రావాల్సి ఉంది. రెండో ప్రశ్నకి లేదండి, 30/9/2025 తేదీ గల ప్రధాన పరిపాలన స్పెషల్ ఏ శాఖ GORT నెంబర్ 1364 ద్వారా కమిషన్ పదవీ కాలాన్ని 31/3/2026 వరకు పొడిగించడమైంది. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్లు అమలు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూల వేతనంలో 30.03% నుండి 33.67% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం DA, కరువు సహాయం DRను 1/7/2023 తేదీ నుండి సవరిస్తూ ప్రభుత్వం 12/1/2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకి కరువు భత్యం సవరణ ఫలితంగా బకాయిలను నిర్దిష్ట పద్ధతిని అనుసరించి వాయిదాలలో చెల్లించడం, క్రెడిట్ చేయటం జరుగుతుంది. F ప్రశ్నకి పింఛన్దారులకు కరువు సహాయం DRతో పాటు పింఛన్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది. G అధ్యక్ష, ఏవేని పింఛన్ బకాయిలు చెల్లింపును ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులను అనుసరించి చెల్లించడం జరుగుతుంది. శ్రీ టి హరీష్ రావు గారు. ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మేము సూటిగా అడిగింది ఎన్ని DAలు పెండింగ్ లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 DAలు పెండింగ్ లో పెట్టింది. ఆ 5 DAలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, PRC అధ్యక్ష 31/3/2026 వరకు PRC కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త PRC ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లు కావస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త PRCని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పటిలోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు, శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల PRC DAలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు?
ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 DAలు ఎప్పటిలోగా ఇస్తారు, పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా, దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా. ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఐఆర్ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారా అని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నది. శ్రీ కేపీ వివేకానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపు 100 శాసనసభ్యులను కలిసి తమ యొక్క మనోవేదనని లిఖితపూర్వకం ఇచ్చిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికే టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తా ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా. ఇంతకుముందు ఇద్దరు చెప్పినట్టుగా మరి 30-40 సంవత్సరాలు తమ జీవితానంతా కూడా దారపోసి రాష్ట్ర అభివృద్ధిలో ప్రగతిలో భాగస్వాములై ముందుకు తీసుకువచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఇలాంటి మనోవేదన గురవుతూ వారికి ఒక అభద్రతా భావం ఏర్పడేది అధ్యక్ష. ఒక చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అనే ఒక భావం వాళ్ళు ఏర్పడ్డారు అధ్యక్ష. దాదాపు ఇప్పటికే అంటే 2.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా తెలియజేసింది. అధికారం రాగానే సిపిఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి ఉద్యోగస్తుల గురించి చెప్పింది అధ్యక్ష. దాని గురించి మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా అనే ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. అదే అధ్యక్ష, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల విషయం వచ్చేసరికి అధ్యక్ష, గతంలోనే ఈ యొక్క అంశం ప్రస్తావనకు వచ్చింది అధ్యక్ష. ఇదే సభలో ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. దాదాపు 10,000 కోట్లు ఈ రోజు వరకు మాకున్న అంచనా ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ దాదాపు ఈ రోజు వరకు ఈ బెనిఫిట్ స్టాచ్యుటరీ బెనిఫిట్స్ అనేటువంటి ఉద్యోగస్తులు తమకు హక్కుగా రావాల్సిన డబ్బులు అధ్యక్ష 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడ్డాయని స్పష్టంగా తెలియవస్తుంది అధ్యక్ష. దానిపైన ఏమైనా కరెక్షన్స్ చేయొచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఇదే ఒక చెల్లింపులకు ఏ రకంగా చెల్లిస్తారు, ఎప్పుడో చెల్లిస్తారన్న ప్రశ్నకి ప్రభుత్వం నుండి నెలకి 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇదే సభలో ఇచ్చిన మాట వాస్తవమా కాదా, దానికి స్పష్టంగా సమాధానం చెప్పాలా. చేస్తే విలంబికం చేయలేదు కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నారు మరి సభలో అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వమే చేయలేకపోతే మరి ఉద్యోగస్తులు ఇప్పటికీ ఒక ప్రశ్నకి సమాధానం ప్రశ్న గురించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో ఆశతో ప్రభుత్వం సమాధానం చూస్తున్నారు. వారికి భరోసా కల్పించాలా, వారికి నమ్మకం కల్పించాలా. మీరు ఇచ్చిన మాట గతంలో నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కూడా నిలబెట్టుకునే విధంగా చేయకపోతే మాత్రం మనపై నమ్మకం పోతుంది, ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. మరి అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్స్ వస్తే తప్ప వారికి వస్తలేదు అధ్యక్ష. లేకపోతే మరి దళారులను పట్టుకొని మీడియాలను పట్టుకొని సెక్రటరీ చుట్టూ తిరుక్కుంటూ దళారులను నమ్ముకొని కమిషన్లు ఇచ్చుకుంటే వారికి ఈ యొక్క బకాయిలు వస్తున్నాయి అధ్యక్ష. ఇది స్పష్టంగా బయట కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల యొక్క చెల్లింపులకు ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు 30 మంది ఉద్యోగస్తులు చనిపోయారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో అధ్యక్ష. ఒక ఉదాహరణ మల్లయ్య మైసయ్య అని చెప్పేసి ఖమ్మం జిల్లా అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పోలీసు ఉద్యోగి మైసయ్య అని ఆయన హాస్పిటల్ బిల్లు కట్టలేక మరి చనిపోయే సంగతి చూశాను అధ్యక్ష. వారితో పాటు శ్రీనివాస్ గారు అని చెప్పేసి మరి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష. మరి మాకు ఆ పార్టీ లెజిస్లేటివ్ ఉపనాయకుడు హరీష్ రావు ఇంటర్వ్యూ అయిన తర్వాతనే మాట్లాడిన తర్వాతనే వారికి 29 లక్షలు వాళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంతమంది అంటే రిటైర్డ్ చెప్పుకోలేక వారు మనోవేదన తెలియలేక ఈ రకంగా చనిపోతున్న సంగతి కూడా నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఉద్యోగస్తులు అదేవిధంగా మన రిటైర్డ్ ఉద్యోగస్తులు వేచి చూస్తున్నారు. వారికి నమ్మకం కలిగే విధంగా మాట ఇచ్చిన వారు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడే మా సీనియర్ శాసనసభ్యుడు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ గారు మాట్లాడినట్టు అదేవిధంగా వివేక్ గారు మాట్లాడారు అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ చెప్పారు ఆయన అన్ని కూడా మానవీయ కోణంతో చూస్తాడు, చాలా మంచి మనసు అని చెప్పేసి అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను, ఇవాళ ఒపీనియన్ పోయింది. ఎందుకంటే బయట ప్రతి వారం అధ్యక్ష నేను కాన్స్టిట్యున్సీ పోగానే పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎంత బాధేస్తా ఉంది అధ్యక్ష. నిన్న మళ్ళీ ఒకసారి అధ్యక్ష
ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ నిన్న నా దగ్గరకు వచ్చినా నిన్న కాన్స్టిట్యున్సీ పోతే, సార్ మా పిఆర్సీ గురించి మాట్లాడండి, మా 5 DAల గురించి మాట్లాడండి అని చెప్పి పట్టుబడతా ఉన్నారు అధ్యక్ష. బయట వాళ్ళ అందరు ఎమ్మెల్యేలు ఎంపీల ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు పెద్ద మనసుతో ఇప్పుడే హరీష్ గారు అడిగినట్టు స్ట్రైట్ గా జవాబు చెప్పండి. ఎప్పుడు ఇస్తారు మీరు DAలు, ఎప్పుడు పిఆర్సీ అపాయింట్ చేస్తారు మీరు అని చెప్పి స్ట్రైట్ గా ఆన్సర్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అదేవిధంగా పెన్షనర్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు నిజంగా అధ్యక్ష మీ అందరు తెలుసు, అందరు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళు పెన్షనర్లు అంటే వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో దేనికి కూడా డబ్బులు లేని పరిస్థితి వాళ్ళ అధ్యక్ష. దయచేసి అన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి కాపాడుకున్న వాళ్ళ డబ్బుల్ని మేము లేమని చెప్తా ఉన్నాం తప్ప ఏదో గొంతమ్మ కోరిక వాళ్ళు కోరట్లేదు. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కోరుతానని అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు, తర్వాత వివేకానంద్ గారు, డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను నేరుగానే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒక ప్రశ్న దాటేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. నేను దేన్ని దాటేయటానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది. దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఎన్ని DAలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు, పెన్షన్దారులు కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు. అదే నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరి మంత్రులకి మానవ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా అలాంటి చేసి ఉంటే అసలు ఈ సమస్యలో ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం DA విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన DA బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 DA బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ DAలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయటానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03% 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 61 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి
61 సంవత్సరాలు పెంచడం వల్ల మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వల్ల వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సీ 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మాపైకి, ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికీ కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్ల పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించవలసిన జీతాల విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం, ఉన్నది కూడా. అటువంటి జీతాలు 1వ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులు సరిదిద్ది ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులు పెండింగ్లన్నీ లెక్కేసి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ మొదటి తారీఖు జీతాలతో పాటు ఈ పెండింగ్ బిల్లులు 700 కోట్ల రూపాయలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ 700 కోట్ల రూపాయలు కూడా మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు విపరీతంగా ఉండటం వల్ల సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా పెంచి ఈ సంవత్సరంలో దాన్ని 700 నుంచి 1000 కోట్ల వరకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా, విధానపరమైన నిర్ణయం కూడా తీసుకుందామనే ఆలోచనలను చేస్తాం కూడా. అట్లాగే అధ్యక్ష, ప్రస్తుత ఉద్యోగులు మరియు పెన్షన్లు చెల్లించాల్సిన మెడికల్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతూ ఉంది. మెడికల్ బిల్స్, పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా క్లీన్ చేసి ఒకటేసారి మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటి అన్నింటినీ క్లియర్ చేశాం. అట్లాగే అధ్యక్ష, ఉద్యోగస్తుల గురించి మానవీయ కోణం ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ పెండింగ్ బిల్లుల గురించి కానీ, డిఏల గురించి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మేము చేసే పరిస్థితి ఉండేది కాదు. మానవీయ కోణం ఉన్నది కాబట్టి ప్రతి నెల వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఈఎంఐలు, లోన్లు తీసుకున్నటువంటి వాటి అన్నిటికీ 1వ తారీఖు నాడు జీతాలు రాకపోతే బ్యాంకుల్లో డిఫాల్టర్స్గా మారి, అది బ్యాడ్ అకౌంట్స్గా మారి ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కూడా ఆగిపోతున్నటువంటి దృష్టిని అర్థం చేసుకొని ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం. అట్లాగే దాంతోపాటు ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉన్నది కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులందరి కోసం ఉపయోగపడేటట్టుగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ తీసుకొని వచ్చి, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్
ఎంప్లాయీస్, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ ఆ కుటుంబాలపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేట్టుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు దీనికోసం కోరుతా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగస్తులు క్యాష్లెస్ ఈ హెల్త్ కార్డు కావాలని అడిగి అలసిపోయి ఉన్నారు. కానీ మేము ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల కోసం దాన్ని ప్రకటించి అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులకు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చి 1,20,00,000 రూపాయలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆ స్కీమ్ని కూడా తీసుకొని వచ్చాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మానవీయ కోణం అధ్యక్ష. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరికి కూడా దురదృష్టవశాత్తు జరగరాన్ని ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదనేటువంటి తీసుకొచ్చిన ఈ స్కీము ఈరోజు నేను తీసుకొచ్చా. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చే ముందు ఎనర్జీ డిపార్ట్మెంట్లో తీసుకుని వచ్చాం అధ్యక్ష. ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో ఒక లైన్మెన్ అనుకుంటే బహుశా ఆ ప్రమాదవశాత్తు మరణిస్తే ఈరోజు ఆ తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన ₹1,00,00,000 చెక్కులు ఈ రోజే మన ఆ చెక్కును కూడా ఉద్యోగస్తులకి అందించే కార్యక్రమం కూడా మీరు పర్యవేక్షిస్తే బ్రేక్ టైంలో ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. ఇది ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష. మేము ఇప్పటివరకు ఎన్ని క్లియర్ చేశారంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,146 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ని ఉద్యోగస్తులు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక విధ్వంసాలు చేసి వ్యవస్థలన్నిటి విధ్వంసం చేసి ఏ వ్యవస్థను కూడా సక్రమంగా నడవలేకుండా చివరికి పనిచేసే ఉద్యోగస్తులు కూడా నెల నెల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా చిన్నాభిన్నం చేస్తే ఈరోజు మేము ఎంతో నిక్కచ్చిగా ఆర్థిక క్రమశిక్షణతో సాధ్యమైనంత వరకు వీటన్నింటినీ సరిచేస్తూనే ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇస్తూనే వాళ్ళకి కావాల్సినటువంటి క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇస్తూనే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే చేసేటువంటి ఈ స్కీమ్ కూడా తీసుకొని వస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వమే చేస్తుంది తప్ప మీరు చేయలేదు. మీరు ఈరోజు అన్ని పెండింగ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను పెట్టి ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ ఉద్యోగస్తుల కోసం మీరున్నారని అంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అధ్యక్ష. మేము ఈ డిఏలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల గురించి సంబంధించి కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా వీటన్నిటిని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్స్ కానీ వారు పెన్షనర్స్ ఇబ్బందులు చెప్పారు అధ్యక్ష. ఎస్, పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కి మొట్టమొదటిగా కావాల్సింది హెల్త్ సంబంధించినటువంటి బిల్స్. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అందరం కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా గతంలో పెన్షనర్స్ ద్వారా వచ్చినటువంటి మెడికల్ బిల్స్ ₹1 కూడా పెండింగ్ ఉండడానికి లేదు. ఎవ్రీ మంత్ జీరో చేసేసేయాల్సిందని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఇది మాకున్నటువంటి మానవ కోణం అధ్యక్ష. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగస్తుల పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి సంక్షేమం మానవీయ కోణం గురించి ఎవరు ప్రశ్నించలేనంత స్థాయిలో ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. దీన్ని దయచేసి సభ్యులంతా గమనించవలసిందిగా కోరుతూ ఇంకా ఏదైనా ఉద్యోగస్తులకు ఎవరికైనా అత్యవసరమైన అవసరాలు ఏర్పడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీ దృష్టికి వస్తే కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులందరికీ మీకే కాదు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాం. వీఆర్ దేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అధ్యక్ష. మేము